హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ టు హుక్స్ అంటే ఏంటో చూద్దాము. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను దీంట్లో యూజ్ స్టేట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హుక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే రియాక్ట్లో ఒక కాంటెస్ట్ని మెయింటైన్ చేయడానికి, ఒక స్టేట్ని మెయింటైన్ చేయడానికి, సైడ్ ఎఫెక్ట్ని మెయింటైన్ చేయడానికి, వీటిని మెయింటెనెన్స్ చేయడానికి కోసమని ఇక్కడ హుక్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. బేసికల్లీ మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి గానీ, సి ప్లస్ ప్లస్ గానీ, సి షార్ప్ గానీ, వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళేంటంటే ఒక వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్‌ని అప్‌డేట్ చేసుకోవాలంటే ఇక్కడనైతే మనం అప్‌డేట్ చేసుకోవచ్చు. కొత్త వాల్యూని అదే వేరియబుల్ కస్టమ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ దిస్ ఫంక్షనల్ లెవెల్ కాంపోనెంట్‌లో మనకి కాంపోనెంట్ వైస్‌గా ఒక పార్ట్ అనేది యూఐలో రెండర్ అవుతూ ఉంటుంది. సో, నేనిక్కడ ఎగ్జాంపుల్ ఈ చూసుకుంటే ఏం చెప్తున్నానో మీరు ఒకసారి రియలైజ్ చేసుకోండి. యాహ్! బేసికల్లీ ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. సో, ఒకదానికొకటి కమ్యూనికేషన్ ఎలా అవుతుంది? సో, మెయింటైనింగ్ సమ్ స్టేట్ బిట్వీన్ ది కాంపోనెంట్స్. సో, ఆ కాంపోనెంట్‌లో ఉన్న స్టేటే గాని నేను ఒక కాంపోనెంట్‌లో ఉన్న డేటాని చేంజ్ చేశాను. అట్ ది సేమ్ టైమ్ వేరే దగ్గర ఉన్న కాంపోనెంట్‌లో చేంజెస్ జరగాలి. సో, సైడ్ ఎఫెక్ట్స్. దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. సో, ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ నాట్ ఓన్లీ దట్, నాకు ఒక కాంపోనెంట్‌లో డేటా వచ్చింది. సో, హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. విత్ ది సేమ్ డేటా ఐ నీడ్ టు పాస్ ఆల్ ది కాంపోనెంట్స్. ఒకటే దగ్గర నేను లాజిక్ రాయాలి. బట్ ఐ నీడ్ టు సెండ్ ది డేటా టు హోల్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ సెంటర్ ఆన్ ద డోమ్ అనేది అన్నప్పుడు వీ కెన్ యూజ్ కాంటెస్ట్. లైక్ కాంటెస్ట్ ఏపీఐ అని ఉంటుంది. సో, మనకి ఆల్రెడీ తెలుసు. ఒక స్టేట్ మెయింటైన్ చేయాలంటే మీరు వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. స్ట్రింగ్స్ ఉంటాయి, అర్రేస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఇంకా అంటే డబుల్ ఫ్లోట్ అవన్నీ ఉంటాయి. బట్ అదైతే అవసరం లేదు. మనకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి. బూలియన్ కూడా ఇంపార్టెంట్. బూలియన్, నంబర్, స్ట్రింగ్, ఆబ్జెక్ట్, అర్రే. సో, ఈ 5 థింగ్స్. ఈ 5 థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రియాక్ట్‌లో వాడుతున్నామంటే ఈ 5 డేటా టైప్స్ గురించయితే చాలా నీట్‌గా తెలిసుండాలి. సో, వీటి స్టేట్‌ని ఎలా స్టోర్ చేస్తాం? వితిన్ ద కాంపోనెంట్ ఆర్ వితిన్ గ్లోబల్‌లో ఎలా స్టోర్ చేస్తామనేది ఈ కాన్సెప్ట్. సో, ఈ మేనేజింగ్ నంబర్స్ ఏంటంటే ఒక నంబర్‌ని మనం ఎలా స్టోర్ చేసుకుంటాం? ఇన్ ద టెంపరరీ వేరియబుల్. టెంపరరీ వేరియబుల్ లాగా ఎలా స్టోర్ చేస్తాం? దాన్ని ఎలా అప్‌డేట్ చేస్తాం? అది అప్‌డేట్ అవ్వనప్పుడు మనకి వెబ్‌సైట్‌లో జరిగే చేంజెస్ ఏంటి? మన వెబ్‌సైట్‌లో జరిగే చేంజెస్ ఏంటో చూద్దాం. యూజ్ స్టేట్ కెన్ మేనేజ్ న్యూమరికల్ వాల్యూస్ allowing for operations like increment and decrement. సో, మీరు ఒక స్ట్రింగ్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ కాదు, స్ట్రింగ్ తీసుకున్నారు. లైక్ 0 ఇచ్చుకున్నారు ఆర్ ఎల్స్ ఎస్‌నో, బినో, ఏనో ఇచ్చారు. సో, దాన్ని మ్యాథమెటికల్‌గా మనమైతే ఇంప్రూవ్‌మెంట్ చేసుకోలేం. బికాస్ వి కెన్ డూ ఆపరేషన్స్ లైక్ సమ్ అండ్ సబ్ట్రాక్ట్ అనేది ఓన్లీ వి కెన్ డూ ఆపరేషన్స్ ఆన్ నంబర్, నాట్ ఆన్ స్ట్రింగ్స్. ఓకే. స్ట్రింగ్స్ మీద అయితే చేయలేం. సో, అట్ హియర్ నేను ఒక నంబర్ తీసుకున్నాను. ఇక్కడ కౌంట్ అనే వేరియబుల్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఈ యూజ్ స్టేట్ అనేది ఎలా యూజ్ అవుతుందనేది చాలా నీట్‌గా అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యూ కెన్ వాచ్ దోస్ ప్రీవియస్ వీడియోస్. సో, మీరు ఒకసారి వాచ్ చేస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఆల్రెడీ మీరు చూశారు. సో, నేనైతే ఈ కౌంటర్ ఇంతకుముందు కూడా వాడానని చెప్తున్నాను. సో, ఈ కౌంట్‌లో ఫస్ట్‌ది కౌంటర్ ఉంది కదా! ఆ కౌంట్ అనేది వేరియబుల్. సెట్ కౌంట్ అనేది ఒక ఫంక్షన్ అది. సో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ సెట్ కౌంట్ అంటే వి కెన్ యూజ్ దట్ సెట్ కౌంట్ టు అప్డేట్ ది కౌంట్ వాల్యూ. ఈ కౌంట్ వాల్యూని అప్డేట్ చేయాలంటే డైరెక్ట్‌గా చేయలేము. మీరు సీనే తీసుకోండి, సి ప్లస్ ప్లస్సే తీసుకోండి, జావానే తీసుకోండి, పైథానే తీసుకోండి, సి షార్పే తీసుకోండి. అక్కడేంటంటే ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేశామనుకోండి,
వీ కెన్ డైరెక్ట్‌లీ చేంజ్ ది వేరియబుల్ నేమ్. మనం ఆ వేరియబుల్ నేమ్ అనేది చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. వితౌట్ యూజింగ్ యాన్ ఎక్స్టర్నల్ ఫంక్షన్ లైక్ దిస్. సెట్ కౌంట్ లాగా అక్కడ ఏమి ఉండదు. ఏబీ అని ఏబీ అని ఉందనుకోండి. సిలోకి దాని సమ్ యాడ్ చేయాలంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాం ఆ లాంగ్వేజ్‌లలో. కానీ ఇక్కడ మాత్రం వీఆర్ కమింగ్ టు దిస్ పార్ట్. అట్ హియర్ ఈ సెట్ కౌంట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఈ సెట్ కౌంట్‌ని యూజ్ చేసి కౌంట్ వాల్యూ, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దానిపైన ఏ ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే. సో యూజ్ స్టేట్ అనేది రియాక్ట్‌లో నుంచెల్లి వస్తుంది. సో అది ఇంపోర్ట్ చేసుకోవాలి. నీ ఇది లోపల ఉన్నదేమో ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ అంటే ఆ కాంపోనెంట్‌కి ఆ వేరియబుల్‌లోకి ఫస్ట్ ఇనిషియల్‌గా ఏముండాలి అనేది అది 0. సో ఇంక్రిమెంట్ అనేది ఒక ఆరో ఫంక్షన్ తీసుకున్నాడు. ఆరో ఫంక్షన్‌లో ఏం చేశాడో చూడండి. సో ఈ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నప్పుడు దాని లోపల ఉన్న ఫంక్షన్స్ ఆర్ వేరియబుల్స్ అండ్ దాని లోపల ఉన్న బిజినెస్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతది. సో అట్ ది సేమ్ టైమ్ దీని లోపల సెట్ కౌంట్ అనేది ఉంది. సెట్ కౌంట్ అంటే ఏంటి? ఈ కౌంట్. ఈ సెట్ కౌంట్‌లో నుంచెల్లి కౌంట్ +1 చేశాడు. సో కౌంట్ ఎంతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది గదా! ఇంక్రిమెంట్ మీరు బటన్ పైన క్లిక్ చేసినప్పుడు. సో ఈ సెట్ కౌంట్‌లో నుంచెల్లి అంటే కౌంట్‌లో నుంచెల్లి 1, 2 ఉందనుకోండి. సో 2 + 1 3, 3 + 1 4 అలా ఈ లోపల ఉన్నది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది. ఓకే. ఈ వరకైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో సెట్ కౌంట్ అంటే ఈ సెట్ కౌంట్‌ని ఇక్కడ కాల్ చేసుకొని ఈ కౌంట్ వాల్యూని చేంజ్ చేస్తున్నాం. సో అదే జరుగుతుందక్కడ. సో యాహ్! ఇది కొన్ని ఇంక్రిమెంట్ అయితే ఫంక్షన్ రాసుకున్నాం. అట్ ది సేమ్ టైమ్ డిక్రిమెంట్ కూడా రాసుకున్నాం. ఏందంటే -1 అవుతది. ఉన్న దాంట్లో నుంచి -1 అవుతది. ఇక్కడికొచ్చేవరకు నేను కౌంట్ అనేది డిస్‌ప్లే చేస్తున్నా. 1-3 అనే ఇంక్రిమెంట్ అవుతుంటది కదా! సో అదంతా ఇక్కడ చూపిస్తున్నా. ఇంక్రిమెంట్ బటన్ అండ్ డిక్రిమెంట్ బటన్. దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ రెస్పెక్టివ్ ఫంక్షన్ కాల్ అయ్యి లోపలున్న లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మేనేజింగ్ బూలియన్ ఫంక్షన్. సో బూలియన్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తారు? మేనేజింగ్ బూలియన్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడర్ పెట్టండి. ఏపీ నుంచెల్లి తిరుపతి లోడర్ వస్తుంది. సో ఆ లోడర్ వచ్చే టైంకి మనం ఏం చేస్తాం? ట్రై, క్యాచ్, ఫైనల్లీ అని కొన్ని కీవర్డ్స్ రాస్తాం. ఎర్రర్ ఎక్సెప్షన్ కోసమని. సో ఫైనల్‌లో ఆ లోడింగ్ అనేది స్టాప్ చేస్తాం. సో ఒక లోడింగ్ అనేది ఒక స్టేట్. ట్రూ ఆర్ ఫాల్స్. సో దానిపైన ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ లోడర్ చూపించు. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ కంటెంట్ చూపించు. అనే లాజిక్ మనం అక్కడ రాస్తాం. అక్కడనే కాదు ఇంకా చాలా చోట్లలో ఉంటది ఈ బూలియన్ వాల్యూదని. సో ఇక్కడ చూడండి. ఈజ్ ఆన్ ఆర్ ఈజ్ ఆన్. అది ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? థాట్స్ ఇట్. ఫస్ట్ ఇనిషియల్‌గా ఫాల్స్ ఉంది. సో దాన్ని ట్రూ చేశామనుకో ఈజ్ ఆన్ అనేది ట్రూ అవుతది. ఈజ్ ఆన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడికొచ్చేవరకి ఈ స్టేటస్‌లో ఆన్ వస్తది. సో ఇక్కడ ఒక ఫంక్షన్ రాశాను. దానిపైన నేను టాగిల్ పెట్టాను. ఆ టాగిల్‌లో ఈ ఈజ్ అనే దానికి నాట్ పెట్టాను. అంటే ట్రూ ఉంటే ఫాల్స్ అయితుంది. ఫాల్స్ ఉంటే ట్రూ అవుతది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జాంపుల్ టాగిల్. మీకైతే క్లియర్‌గా చెప్పాను. నేను ఒకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తా వీటిని. మేనేజింగ్ స్ట్రింగ్ స్టేట్. స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక టెక్జిపెడియా అనేది ఒక స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే డబుల్ కోట్‌లో కూడా ఒక టెస్ట్ లాగా ఉండేదాన్ని స్ట్రింగ్ అంటారు. సో ఇక్కడ చూడండి. ఇది స్ట్రింగ్. హలో అనేది ఒక స్ట్రింగ్. సిమిలర్ ఎగ్జాంపుల్. సో ఈ యూజ్ స్టేట్‌లో ఉన్న అర్రేని డీస్ట్రక్షన్ చేసుకొని ఇటు పక్క పెట్టాడు. మీకు ఆల్రెడీ చెప్పాను సెట్ టెస్ట్. సో ఈ టెస్ట్‌ని చేంజ్ చేయాలంటే సెట్ స్టేట్ యూజ్ చేసుకొని టెస్ట్‌ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఫంక్షన్ రాశాడు. ఆ ఫంక్షన్‌లో సెట్ స్టేట్ అని తీసుకొని హలో వరల్డ్ అని పెట్టాడు. సో హలో ఉంది. హలో వరల్డ్ అవుతది. వెన్ దిస్ ఫంక్షన్ కాల్స్ ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మాత్రమే ఆ హలో వరల్డ్ అని చూపిస్తుంది. సో ఈ టెస్ట్ ఎక్కడ వాడాడు? ఇక్కడ వాడాడు టెస్ట్ అని. సో బటన్ పైన క్లిక్ చేసి బటన్ పైన హ్యాండిల్ టెస్ట్ అని క్లిక్ చేసుకున్నాడు.
అండ్ ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ సెట్ స్టేట్‌లో నుంచెల్లి ఈ టెస్ట్ మారుతది. ఈ టెస్ట్ ఇక్కడ చూపిస్తది. సో దీనితోని మీకేం అర్థమైంది? ఒక స్టేట్‌లో ఉండే కంటెంట్ చేంజ్ అవుతుంది అనుకోండి. కాంపోనెంట్ ఒకసారి ఎంటర్ అవుతది కొత్తగా. మీకు ఒక 2 నుంచి 3కి మారుతుందంటే డోమ్‌లో చేంజెస్ జరుగుతున్నాయని మీనింగ్. సో, ఆ డోమ్‌లో చేంజెస్ జరుగుతున్నాయంటే ఫస్ట్ ఆ డోమ్‌ని డైరెక్ట్‌గా తీసుకోదు. వర్చువల్ డోమ్‌లో నుంచి తీసుకొని ఈ డోమ్‌లోకి రిప్రజెంట్ చేంజెస్ అన్ని పుష్ చేస్తది. సేమ్ టైమ్ దాన్ని రెండర్ అంటారు. నేను రెండర్‌కు ఎగ్జాంపుల్ చెప్పాను. సో, ఇక్కడ ఏమన్నా వాల్యూ చేంజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆ కాంపోనెంట్ మళ్ళీ రెండర్ అవుతుంది అని మీనింగ్ అంతే. మేనేజింగ్ ఆబ్జెక్ట్ స్టేట్. సో, ఇప్పటివరకు చూసినవన్నీ చాలా ఈజీ. నంబర్ అంటే ఏంటి? బూలియన్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఏంటి? ఇవన్నీ చాలా ఈజీ. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటుంది. బట్ కమింగ్ టు దిస్ పార్ట్ ఈ ఆబ్జెక్ట్ పార్ట్ వరకొచ్చేవరకి కొంచెం ఇంపార్టెంట్. యాక్చువల్‌గా చూడండి సేమ్ నేను దీనిలో కూడా ఏం తీసుకున్నాను ఆబ్జెక్ట్ తీసుకున్నాను. విత్ నేమ్ అండ్ ఏజ్ ప్రాపర్టీ. సో, నేమ్ అనేది డౌన్ తీసుకున్నాను అండ్ ది ఏజ్ ఈస్ 30. సో, నేను అప్డేట్ నేమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్‌లో సెట్ యూజర్ అని పెట్టుకొని ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, ఇది కూడా ఒక ఆబ్జెక్టే. ఇది కూడా ఒక ఆబ్జెక్టే. కానీ నేనేం చేస్తున్నాను, ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఈ యూజర్‌లో ఉన్న డేటా అంతా కూడా ఈ ట్రిపుల్ డాటా అంటే స్ప్రెడ్డింగ్ ఆపరేటర్. మిగతా ఉన్న కంటెంట్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ స్ప్రెడ్ చేసుకొని ఉన్నయి ఉన్నట్టే పెడతది. అంటే దీని మీనింగ్ ఇక్కడేంటంటే ఈ ఏజ్ ఉంది కదా! ఆ ఏజ్ డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ ఉంటది. దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. అది అలానే ఉంటది. పర్సిస్ట్ అయ్యి. నేమ్ అనేది ఉంది. సో, ఈ నేమ్ అనేది చేంజ్ అవుతుందని దాని మీనింగ్. అర్థమైందా? సో, జాన్‌ని జాన్ అయితది. ఓకే. సో, సిమిలర్ హియర్ ఆల్సో ఇంక్రిమెంట్ ఏజ్. సో, ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు యూజర్ ఏజ్ అనేది +1 యాడ్ అవ్వుకుంటూ వెళ్తది. ఇక్కడ చూడండి నేమ్ చూపెట్టాడు, ఏజ్ చూపెట్టాడు. ఈ బటన్ పైన క్లిక్ చేసుకున్నప్పుడు ఫంక్షన్ కాల్ అయ్యి దాంట్లో మనకు కావాల్సిన చేంజెస్ జరుగుతాయి. ఓకేనా? చాలా సింపుల్ ఉంటుంది కాన్సెప్ట్స్ ఇవైతే. అండ్ మేనేజింగ్ అర్రే స్టేట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ అర్రే స్టేట్‌లో అయితే. సో, నేను చూసినంత వరకి. సో, మీరు ఈ అర్రే స్టేట్‌లో కూడా మీరు కొన్ని ఆపరేషన్స్ చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకున్నాక థ్రెడ్ ఆపరేషన్స్ ఎలానో ఈ యూజ్ స్టేట్‌లో ఈ అర్రే స్టేట్ మెయింటైన్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్. ఓకే. సో, ఇంతకుముందుకైతే నా పైన ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఇక్కడ మాత్రం అర్రే తీసుకున్నా. ఎందుకంటే అర్రేని మెయింటైన్ చేస్తున్నాం. సో, ఇది ఫస్ట్ ఎలిమెంట్ అండ్ దిస్ ఈస్ సెకండ్ ఎలిమెంట్. సో, నేను ఇంకొక కొత్త ఐటెమ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నా. హియర్ నేను ఒక యాడ్ ఫంక్షన్ రాసుకున్నాను. సెట్ ఐటెమ్స్ అనేది మీ ఐటెమ్స్‌ని చేంజ్ చేయనీకని యూజ్ చేస్తాం. సో, సెట్ ఐటెమ్స్‌లో ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి అలానే ఉంచాను. బట్ కొత్తగొచ్చే వరకి ఇంకొకటి కొత్తది యాడ్ చేసుకున్నా. ఐటెమ్స్ డాట్ లెంత్ అంటే దీని లోపల ఉన్న లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ 2 అండ్ ది ఐటెమ్స్ లెంత్ ఈస్ ఈక్వల్ టు 2 ఇది. సో, 2 + 1 3. సో, నెక్స్ట్ ఐటెమ్ ఏమవుతది? ఐటెమ్ 3 అని అవుతుంది. అంతే. నెక్స్ట్ టైమ్ ఈ ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు ఐటెమ్ 5 అయితది. ఒక్కొక్క ఇంక్రిమెంట్. ఓకేనా? సో, అప్డేట్ ఐటెమ్. సో, అది ఐటెమ్ యాడ్ చేయనీకి. దట్ ఈస్ సింపుల్. సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంది. బట్ అట్ హియర్ అప్డేట్ ఐటెమ్‌లో కావాలంటే ఒక అర్రే తీసుకుంటున్నాం. ఒక అర్రే తీసుకుంటున్నాం. ఆ అర్రేలో ఏ ఆబ్జెక్ట్‌ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఏ ఎలిమెంట్‌ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. వితిన్ ద అర్రే. సో, దాన్ని మనకు కావాలంటే ఇప్పుడు నేను సెకండ్‌ది చేంజ్ చేస్తున్నాననుకోండి. దాని ఇండెక్స్ కావాలి. ఆర్ ఎల్స్ దాని ఐడీ కావాలి. సో, అప్పుడే ఇదని మనం ఏం చేయగలుగుతామంటే ఆ ఆబ్జెక్ట్‌ని ఫైండ్ ఔట్ చేసి అంటే ఈ సెకండ్ ఐటెమ్ ఉందనుకోండి. ఆ సెకండ్ ఐటెమ్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని చేంజ్ చేసి కొత్త ఆబ్జెక్ట్‌లాగా ఫార్మ్ చేసుకొని ఈ సెట్ ఐటెమ్స్‌ని యూజ్ చేసుకొని ఐటెమ్స్‌ని చేంజ్ చేయాలి. సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కొంచెం అండర్‌స్టాండింగ్ చేసుకోండి. సో, అప్‌డేట్ ఐటెమ్ అంటే ఏ ఐటెమ్‌ని అప్‌డేట్ చేస్తాను.
సో, నేను ఇక్కడ ఇండెక్స్ బేస్ మీద పెట్టాను. సో, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఐటెమ్ 2 సో, దెన్ ఐ నీడ్ టు సెండ్ ద ఇండెక్స్ యాస్ 1. సో, ఇక్కడ 1ని సెండ్ చేశానంటే ఇది 0 అవుతుంది. ఇది 1 అవుతుంది. మీకు అరేస్ గురించయితే బాగా తెలుసని నేను అనుకుంటున్నా. అప్‌డేట్ ఐటమ్స్ సో, ఒక్కొక్క ఐటెమ్‌ని నేను మ్యాప్ చేశాను. ఎందుకు మ్యాప్ చేశాను? ఇది మ్యాప్ చేసినప్పుడు ఐ గెట్ సమ్ ఐటెమ్స్ రైట్. సో, ఆ ఐటెమ్స్‌లో నాకు ఇండెక్స్ కూడా వస్తది. సో, నేను ఆల్రెడీ పైన ఇండెక్స్ తీసుకున్నా. ఇండెక్స్. సో, ఆ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఇండెక్స్, ఇక్కడొచ్చిన ఈ ఇండెక్స్ ఏది ఈక్వల్‌గా ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని నేను చేంజ్ చేస్తా అని దీని మీనింగ్. సో, ఇక్కడ సేమ్ అదే. ఐటెమ్ తీసుకున్నాడు. ఐ అంటేనేమో ఇండెక్స్ అండ్ రిటర్న్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్. త్రిబుల్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే త్రిబుల్ ఈక్వల్ టు ఉంటది జావాస్క్రిప్ట్‌లో. సో, ఇది ట్రూ అయిందనుకోండి. అప్‌డేటెడ్ అని ఒక టెక్స్ట్ యాడ్ చేసి పంపిస్తాను. ఆర్ ఎల్స్ వేరే 1, 2 అంటే నేను ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్‌ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. సో, ఫస్ట్ ఎలిమెంట్‌ని చేంజ్ చేయడం అవసరం లేదు గదా! సో, అలాంటి టైంలో ఐటెమ్ ఉన్నదన్నట్టు పంపించేస్తున్నా. సో, నాకేమైంది ఇప్పుడు ఇంకో కొత్త అర్రే అనేది ఫార్మ్ అయింది. సో, ఈ అర్రేని తీసుకుపోయి మళ్ళీ సెట్ ఐటెమ్స్‌లో పెట్టేస్తే మనకు కొత్త ఆబ్జెక్ట్ వస్తది. అర్థమైంది గదా! సింపుల్‌గా. అంతే ఇది. వీటిని ఒకసారి ప్రాక్టికల్‌గా అయితే చూద్దాము. ఇది లెఫ్ట్ సైడ్‌లో వేస్ కోడ్. ఫస్ట్ నెమ్మదిగా చేద్దాము. సో, నేను ఆల్రెడీ ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేశాను ప్రాపర్‌గా. క్లోజ్ చేసుకోండి. ఈ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేసుకొని యూజ్ స్టేట్‌ని ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రమ్ రియాక్ట్. యాహ్! సో, ఇంక్రిమెంట్ మేము చేస్తుంటే ఇంక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ చేస్తుంటే డిక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ చేస్తుంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ టాగిల్ అని ఉంది. ఓకే. సో, ఈ కవర్ తీసేయండి పర్లేదు. ఇక్కడ టాగిల్ ఓకే. సో, స్టేటస్ అనేది ఆఫ్‌లో ఉంది ఇనిషియల్‌గా ఎందుకంటే ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి. ఇక్కడ అండ్ నేను ఆన్ చేస్తున్నా, ఆఫ్ చేస్తున్నా. ఆన్ చేశాను, ఆఫ్ చేశాను, ఆన్ చేశాను, ఆఫ్ చేశాను. సో, ఇలా బూలియన్‌తోని. స్ట్రింగ్ ఉంటే ఎలా ఉంటదో చూద్దాం. స్ట్రింగ్ స్ట్రింగ్ టెక్స్ట్ హలో అని ఉంది. దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఈ అప్డేట్ టెక్స్ట్‌లోకెళ్ళి హలో వరల్డ్ అని చూపెట్టాలి. హలో వరల్డ్ ఓకే. సో, ఇలా ఆబ్జెక్ట్ స్టేట్ ఎలా ఉంటదో చూద్దాము. ఈ ఆబ్జెక్ట్ స్టేట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఈ చేంజ్ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇక్కడి నుంచెల్లి నేమ్ జాన్ నుంచెల్లి జాయినింగ్ ఓకే. సో, ఫస్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నా. ఓకే. గుడ్. వచ్చేసింది. అండ్ ఇంక్రీజ్ ఏజ్ అంటే ఏజ్ +1 31, 32, 33 అలా అవుతది. సో, ఇలా ఓకే. అండ్ ఫైనల్‌గా అర్రే. యాక్చువల్‌గా మాక్సిమం వేరే ఛానల్స్‌లో గూడా ఇంత నీట్‌గా అయితే చెప్పరు. సో, ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్. అర్రే. సో, ఈ అర్రేని లాస్ట్ ఫైనల్‌ది ఎలా చేస్తారో చూద్దాం. అర్రే స్టేట్. ఓకే.
సో ఈ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ ఐటెంలోకి వెళ్ళి కొత్త ఐటెం యాడ్ అవుతుంది. అప్డేట్ చేసినప్పుడు అప్డేటెడ్ అనే టెక్స్ట్ ముందు వస్తుంది. ఓకే. సో నేను ఒక కొత్త ఐటెం యాడ్ చేస్తున్నా. ఐటెం 3, 4 ఇలా వస్తుంది. గుడ్. ఇప్పుడు నేను ఈ 4th ఐటెంని అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో అప్డేట్ అయినప్పుడు అప్డేటెడ్ టెక్స్ట్ అని వస్తుంది ఇక్కడ. సో నేను అప్డేట్ చేస్తాను. ఇలా అప్డేటెడ్ ఉన్నదానికి ముందు అప్డేటెడ్ అని పంపి కొత్త స్ట్రింగ్ లాగా రెడీ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంక్రిమెంట్ చేసుకోవాలంటే ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చాలా బేసిక్ ఎగ్జాంపుల్సే. బట్ రియల్ టైంలోకి వచ్చేవరకు ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్స్. బట్ ఇవి చాలా యూజ్ అవుతాయి. మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే యూ కెన్ గో ఫర్దర్. If you are not subscribed to our channel, please do subscribe and support. Thank you. Thank you so much.